హాయ్ అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు మన 9 టీవీ. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. తన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి బరిలో దిగేందుకు తమిళిసై ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేదా విదురునగర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారనే సమాచారం. గత ఎన్నికల్లో తమిళనాడులోని ఓ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి డిఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత తెలంగాణ గవర్నర్ గా నియమించింది మోదీ ప్రభుత్వం. కానీ తమిళిసై మాత్రం క్రియాశీలక రాజకీయాలపైనే ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందుకే తనకు ఈసారి సీటు ఇవ్వాలని బీజేపీ పెద్దలను కోరినట్టు తెలుస్తుంది. 2006 నుంచి తమిళిసై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా విజయాన్ని అందుకోలేదు. తమిళనాడు పిసిసి మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె అయిన తమిళిసై సౌందరరాజన్ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరి తమిళనాట బీజేపీ బలోపేతంలో ఆమె కీలక పాత్రను పోషించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలుగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను స్వీకరించారు. 2019 ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమి నేతృత్వంలో పోటీ చేసి ఓటమిని ఎదురుచూశారు. కొన్నాళ్లు రాజకీయాలు మాట్లాడిన తమిళిసై మళ్లీ తమిళనాడు నుంచే పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జరిగిన ప్రచారాన్ని గతంలోనే తమిళిసై ఖండించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని, ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. దీనిపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. తన రాజీనామాపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. లోక్సభకు పోటీ చేస్తాననే ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమన్నారు. తనకు టికెట్ కేటాయించాలని ఎవరికీ విజ్ఞప్తి చేయలేదన్నారు.